హాయ్ హలో అస్సలం వాలేకుం నమస్తే. ఇవాల్టి స్పెషల్ పన్నీర్ మసాలా రోటీ నాన్ పుల్కాలో ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ రెసిపీ నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూడండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ ని వేసి అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ని వేసి లో ఫ్లేమ్ మీద 1 or 2 మినిట్స్ వరకు అలా వేగనిచ్చి ఒక ప్లేట్ లోకి మార్చుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి జస్ట్ కొద్దిగా ఆయిల్ ని వేసి కట్ చేసిన ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, 1 ఇంచ్ అల్లం వెల్లుల్లి 10 రెబ్బలను వేసి 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద అలా మగ్గనివ్వండి. ఆ తర్వాత పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్ ఈక్వల్ క్వాంటిటీలో వేయండి. అలాగే బాదం 10, అవిసె గింజలు 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వీటన్నిటిని వేసి మరొక నిమిషం పాటు అలా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన 2 టొమాటోస్, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి అలాగే 1 కప్ పెరుగుని వేయండి. ఇప్పుడు మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కనుంచండి. స్టవ్ ఆన్ చేసి మరొక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్స్ ఘీ, బటర్ లేక ఆయిల్ ని వేయండి. అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, లవంగా, 2 బిర్యానీ ఆకులను వేసి కాస్త చితపటలాడిన తర్వాత గ్రైండ్ చేసి పక్కనుంచుకున్న పేస్ట్, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వీటన్నిటిని వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కలపండి. ఒక 2 నిమిషాల పాటు ఇందులో ఉన్న పచ్చి స్మెల్ మొత్తం వెళ్లేంత వరకు, ఆ తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ ని వేసి పైన మూత పెట్టి 2 to 3 మినిట్స్ వరకు గ్రేవీ మంచిగా ఉడకనివ్వండి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, మనం ఫ్రై చేసి పక్కనుంచుకున్న పన్నీర్ ముక్కలు, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి పైన మూత పెట్టి మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద అలా వదిలేయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.